చికెను, మటను ఎన్నున్నా సరే ఎండు చేపల ముందు దిగుదూడిపోయినండి. ఎండు చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేపలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్‌లోకి తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. వీటిల్లోకి మునక్కాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకా కారం వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఈ పులుసులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలని ముక్కలను కూడా వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.